బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి రావట్లేదే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా వాయిస్ వస్తే జస్ట్ ఇగ్నోర్ దట్, ఓకే? ఎందుకంటే దాన్ని నేను అవాయిడ్ చేయలేను, ఎందుకంటే వాళ్ళతో బయట మనుషులు మాట్లాడుతున్నారు. సరే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ Hema722. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తాను, అసలు ఈ వీడియో పర్పస్ ఏంటి అంటే, జనరల్గా మనం చేసే వీడియోస్కి పర్పస్ ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు నేను ఆఫ్టర్ మా వదిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను నా రూమ్ని మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. బికాస్ నేను మీకు ఒక క్విక్ టూర్ చూపిస్తాను. 2 రూమ్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా దారుణంగా ఉన్నాయి. సో మీరు చూస్తే మా డాడీ ఆల్రెడీ ఒకసారి వచ్చినప్పుడు ఏంది మీ రూమ్ గబ్బుగా ఉంది అని చెప్పేసి అన్నారు. ఐ థింక్ మీరు కూడా అలానే ఫీల్ అవుతారనమాట. ఏంది ఇది పందులు లేకపోతారో, అయ్యా ఇంకా నీట్గా ఉంచుకుంటా ఏమో అని అనిపిస్తుంది మీకు కూడా నా రూమ్ చూపిస్తే. అండ్ ఐ హ్యావ్ టు క్లీన్ మై రూమ్స్, ఐ హ్యావ్ టు ఆర్గనైజ్ మై క్లాత్స్, అండ్ ఐ హ్యావ్ టు వాష్ మై యుటెన్సిల్స్, క్లాత్స్. ఇంకా కూడా అది చాలా ఉంది. సో ఫస్ట్ అయితే 6:30 అయిపోయింది కాబట్టి నేను వెళ్ళేసి ఫస్ట్ గిన్నెలు తోమేస్తాను. గిన్నెలు తోమడానికి ముందు బట్టలు నానబెట్టేస్తాను. బట్టలు నానబెట్టిన తర్వాత గిన్నెలు తోమేస్తే ఇలా బట్టలు అంతే. గిన్నెలు తోమేసిన తర్వాత బట్టలు ఉతికేసుకోవచ్చు. ఇంకా అవంతా అయితే నేను రికార్డ్ చేసుకోలేను, బయట కాబట్టి అదంతా. నేను ఎక్కడ కెమెరా పెట్టడానికి నాకంటే ఒక ప్లేస్ ఉండదు. అండ్ నేను టైంలో కెమెరా కూడా పెట్టలేను, ఎందుకంటే ఈవినింగ్ టైం కాబట్టి మనుషులు వస్తూ పోతూ ఉంటారు. సో ఇట్ విల్ బి లిటిల్ ఎంబారసింగ్ టు మీ. నేను అక్కడ కూర్చొని పని చేసుకోవడమే నాకు కొంచెం ఎంబారసింగ్గా అనిపిస్తుంటుంది. అలాంటిది కెమెరా పెట్టుకుంటే చాలా గలీజ్ ఉంటుందేమో. మరి నెక్స్ట్ నేను రూమ్ క్లీన్ చేసుకునేది ముందే చెప్పేస్తున్నాను. నా రూమ్ చూసి భయపడకండి అని దయచేసి కామెంట్స్ పెట్టాను. మర్చిపోయాను, నాకు అసలు కామెంట్స్ రావు. సో ఓకే, క్విక్ రివ్యూ చూపిస్తాను, నా రూమ్ క్విక్ టూర్ చూపిస్తాను, చూసేయండి. భయం వేస్తుంది బట్ దడుచుకోకండి, చూసేయండి. ఎందుకంటే ఆఫ్టర్ మనుషులు వచ్చి వెళ్ళిన తర్వాత కాబట్టి అఫ్కోర్స్ నేను ఒక్కదాన్ని కూడా అలానే ఉంటుంది అనుకున్నా. చూసేయండి. చెత్త. నువ్వు ఉండే ఒక్కదానికి నీకు ఇన్ని సామాన్లు అంటే అవన్నీ సామాన్లు కావు, పనికి రానివి కూడా నేను పడేయకోకుండా దాచిపెట్టుకుంటాను, అందుకే అలాగ అనిపిస్తుంది. ఇంకా నా దగ్గర పెద్ద పెద్ద సామాన్లు ఉండవు, అన్నీ చిన్న చిన్నవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే కొంచెం అన్వాంటెడ్ స్టఫ్ ఉంది, అవైతే క్లీన్ చేసుకున్నాను. నేను క్లీన్ చేశాక బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్లిప్ కూడా పెడతాను, అప్పుడే చూడండి. మొత్తానికి క్లీనింగ్ అయితే అయిపోయింది. చెత్త పడేయడానికి వెళ్తున్నాం. మనకంతా బయటే, లోపల చేసేది ఏమి ఉండదు. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడమైన మొత్తం బయటే. ఏంట్రా బాబు ఇలా కూడా ఉంటారా అని మాత్రం అనుకోకండి. నేనైతే ఇక్కడ జియో మార్ట్ కవర్స్ని డస్ట్బిన్కి యూజ్ చేస్తున్నాను, గార్బేజ్ కలెక్షన్ కోసం. సపరేట్గా వాటికి బ్లాక్ బ్యాగ్స్ కొనే కన్నా ఉన్న కవర్స్ని యూజ్ చేసుకుంటే బెటర్ కదా అనిపించి రీసెంట్గా ఇలా స్టార్ట్ చేసిన నేను. మొత్తానికైతే దీన్ని ఫిక్స్ చేసేసిన. ఇన్నిసార్లు చీపురు అలా పెట్టాలన్నా నాకు గుర్తే ఉండట్లే. హలో గాయ్స్, క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలా. చూడండి, ఏవి వాటి ఉన్న ప్లేసెస్లో లేవు, అంతా ఇప్పుడే గిన్నెలు కూడా తోమేసి తీసుకొని వచ్చాను, అవంతా క్లీన్ చేయాలా. బెడ్ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలా నెక్స్ట్. అండ్ రికార్డ్ అవుతుందా? ఓకే, రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బెడ్ ప్రాపర్గా అరేంజ్ చేసుకోవాలి. అండ్ దీస్ ఐటమ్స్ చాలా యూజ్ చేయని ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా ఆన్లైన్ రివ్యూస్ చూసి తీసుకున్నాం. అంటే చాలా ఏం లేవు, 3-4 ఉన్నాయి, అవి తీసేసి పడేయాలి. అండ్ నేను మీకు ఎవరికైనా ఈ అలవాటు ఉందా, కొంచెం వాటి ప్యాకేజింగ్ స్టఫ్ క్యూట్గా నీట్గా మంచిగా ఉంటే వాటిని పడేయకుండా అలానే ఉంచుకుంటా. సో అవి ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, అవన్నిటిని తీసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి, యూజ్ చేసి అయిపోయిన కోకోనట్ ఆయిల్ బాటిల్స్, ఇవి ఎక్కువగా ఉన్నాయి. సో వీటన్నిటిని తీసేయాలి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ డాడీ వాళ్ళు కూడా వస్తున్నారు, ఎండ్ ఆఫ్ ద మంత్. సో ఐ హ్యావ్ టు క్లియర్ దిస్ ఆల్ థింగ్స్. అండ్ ప్లీజ్ బేర్ విత్ మీ. నేను ఇవంతా ఎందుకు రికార్డ్ చేసుకుంటున్నా అంటే, నేను ఒక 2 months తర్వాత ఇదంతా నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయలేను. నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నా, ముందే వీడియోస్ ఏమైనా తీసుకుంటే బాగుండేది కదా అని చెప్పేసి. అందుకే నేను ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేసుకుంటున్నా. అండ్ బేర్ విత్ మీ గైస్, ప్లీజ్. ఇష్ యూ ఆల్. ఫస్ట్ గిన్నెలు సదిరేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ బట్టలు అంతా మడతేసి ఉన్నాయి, వాటన్నిటిని కరెక్ట్ ప్లేస్లో పెట్టేస్తే చాలు. ఇక్కడ టైం ల్యాప్స్ పెట్టినా అమ్మ, ఇక మర్చిపోయినా నేను మొత్తానికి. టైం ల్యాప్స్ తీసేయడమే మర్చిపోయినా, అన్ని వీడియోస్ ఫాస్ట్ ఫార్వర్డ్లో రికార్డ్ అయిపోయినాయి. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఈవెన్ నా నెక్స్ట్ ఉగాది వ్లాగ్ వస్తుంది, అది కూడా అంతే చేసేసిన. సెట్టింగ్స్ చూసుకోలేదు నేను.
ఇక్కడైతే నేను మిల్క్ షేక్ డబ్బాలో కుంకుడుకాయలు పెట్టుకుంటాను. అదే చూపిస్తున్నా ఇక్కడ నేను. రీసెంట్‌గా కుంకుడుకాయలకి షిఫ్ట్ అయిపోయిన. కెమికల్ షాంపూస్ యూజ్ చేయకుండా హెయిర్ కేర్ రొటీన్ గూడా చేద్దాం అనుకుంటున్నా. బిఫోర్ అండ్ ఆఫ్టర్ నాకు రిజల్ట్స్ కనిపించినప్పుడు చేస్తాను నేను. ఇక్కడైతే ఏం వాగుతున్నానో గూడా అస్సలు గుర్తే లేదు అసలు నాకు ఏం జెప్తున్నానేదో. ఒక్కటైతే బాగా గుర్తుంది. నేను మా మమ్మీ గురించయితే ఒక మాట మాట్లాడినా. మన మదర్స్ ఎప్పుడు గూడా క్లీన్ జేస్తూ ఉంటారు గదా! ఏది కొంచెం జరిగినట్టు అనిపించినా గూడా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా దాన్ని క్లీన్ జేసుకోవాలన్న ఆలోచన ఉంటది. అలాంటప్పుడు నేననేదాన్ని, "ఎందుకు ఊక జేస్తావు గదా! అవసరమా? ఒకసారి ఊడిస్తే చాలు. ఇలాంటివి పొద్దాక చేయాల్సిన అవసరం లేదు" అని. కానీ నేనిప్పుడు జేస్తుంటే అర్థమైతుంది నాకు. ఇక్కడ నేనదే జెప్తున్నా. కాకపోతే అదంతా ఏం రికార్డ్ అవ్వలేదు. యాక్చువల్‌గా అందరు మదర్స్ అంతే గదా! వీక్లీ వన్స్ హౌస్ క్లీనింగ్ జేయాలా, అంతా శుభ్రంగా ఉంచుకోవాలా, ప్రతీది నీట్‌గా ఉంచుకోవాలని ఇప్పుడు నేను జేసుకుంటేనే నాకర్థమవుతుంది. జస్ట్ దేశీ థింగ్స్. లుక్ హౌ ఐ ఆర్గనైజ్. అండ్ బెడ్ ఏంటి అలానే ఉంది అనుకోకండి. నాకు బెడ్ షీట్స్ అవి యూజ్ చేసే అలవాట్లేదు. మా మమ్మీ ఇప్పటికే నా కోసం బెడ్ షీట్స్ పంపించారు. బట్ ఐ డిడ్ంట్ యూజ్ బెడ్ షీట్స్. నాకు నచ్చవు. అండ్ అది డీమార్ట్ కవర్‌ని నేను పిల్లో కవర్ చేసేసా. అండ్ దిస్ ఈస్ మై క్విక్ రూమ్ టూర్. అయినా నాకు వీడియో హ్యాండిల్ చేయడం రావట్లేదు. రూమ్ సదురుకోవడం అయిపోయింది. మరి కడుపు సంగతి ఎలా చెప్పండి? ఏదో ఒకటి చేసుకోవాలి. ఇక్కడైతే నేను రాగి మిక్స్డ్ వెజిటబుల్ సూప్ చేసుకుంటున్నా. ముందైతే టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని, అందులో ఉల్లిగడ్డలేసుకొని, తర్వాత అల్లం వెల్లుల్లి ఫ్రెష్‌గా వేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకొని, తర్వాత క్యారెట్స్, స్వీట్ కార్న్ మీ దగ్గర ఏం వెజిటబుల్స్ ఉంటే అవన్నీ యాడ్ చేసుకొని, కొంచెం కారం, స్పైసీనెస్ కోసం మీ దగ్గర ధనియాల పౌడర్ లేదా దాల్చిన చెక్క పౌడర్ ఉంటే వేసుకోండి. నేనైతే ఇక్కడ దాల్చిన చెక్క పౌడర్ వేసుకుంటున్నా. వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ చేసుకొని ఇక్కడైతే నా ఫేసెస్ మీద ఉన్న స్కార్స్ చూసుకుంటాను నేను. ఈలోపైతే ఇది బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి కలుపుకున్న వాటర్‌ని ఎయండి. ఉండలు లేకుండా తిప్పుకోండి. ఒక 2 మినిట్స్‌లో మన వెజిటబుల్ సూప్ అయితే రెడీ అయిపోతది. ఇదైతే నేను ఆఫ్టర్ ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తీసుకున్నా. చెప్పినా కదా! మొత్తం స్పీడ్‌లోనే 3x స్పీడ్ అనుకుంట ఇదంతా టైమ్ ల్యాప్స్‌లో. నేను వేరే యాప్ యూజ్ చేస్తున్నాను. నార్మల్ మన డిఫాల్ట్ వచ్చిన కెమెరా కాకుండా. సో, అలా అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నానంటే నేను క్యాలరీ డెఫిసిట్ గురించి చెప్తున్నా. అదేంటి అంటే వెయిట్ లాస్ ప్రాసెస్‌లో యూజ్ చేసే మెథడ్ అనమాట అది. నేను దాని గురించి చెప్పాను. ఎందుకంటే ఈ మిక్స్డ్ వెజిటబుల్ రాగి సూప్ ఒక్కటి సరిపోతదా నైట్ తిని పడుకుంటే? అంటే దాని గురించి ఏదో ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన. బట్ పోవడమే బెటర్ ఏమో వెరీ ల్యాక్ కంటెంట్ ఉండేదనుకుంటా. మొత్తానికైతే అయిపోయింది. తినేసినాం. అంతా సదిరేసినాం. మొత్తానికి అంతా హాయిగుంది. ఇక పడుకోవాలి. బాయ్ క్యూట్ లిటిల్స్. బాయ్. సబ్స్క్రైబ్.